వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఆన్ చేసినావా? ఈరోజు వచ్చేసి మేము నిమిష వాళ్ళ ఇంట్లో హాయ్ గైస్, వీళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. తిని వచ్చేసి మమత. యాక్చువల్లీ తిని చాలా డేస్ అవుతుంది వీడియోస్లోకి రాక. అంతకుముందు నేను మీకు కాలేజ్లో ఉన్నప్పుడు చూపించాను. అండ్ ఈరోజు వచ్చేసి దీపిక వీడియోలోకి రాదంట, తనకి ఇష్టం లేదంట. తను చాలా పడుకుంది, అలసిపోయింది గాయస్. మా ఇంటికి లోపల ఉంది కదా, సో అలసిపోయింది. మేము బండి తీసుకున్నామంటే రాదు గైస్, ఫోన్ మాట్లాడుకుంటే ఇంట్లోనే కూర్చుంటుంది. సో ఫ్రెండ్స్తోనే కదా. ఇప్పుడు వీళ్ళతోనే నేను Q&A వీడియో చేస్తాను. అంటే ఆల్రెడీ అప్పుడు నేను చెప్పాను కదా Q&A చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాము, వీళ్ళ ఆన్సర్స్ ఎట్లుంటాయి చూద్దాము. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్? నాదా? నా బిగ్గెస్ట్ ఫియర్ వచ్చేసి కొంచెం గట్టిగా మాట్లాడు. నా Mic లేదు. బిగ్గెస్ట్ ఫియర్ వచ్చేసి నువ్వు చెప్పు ఉంటావు. చెప్పమ్మ, నీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఏంటంట? బిగ్గెస్ట్ ఫియర్. నా బిగ్గెస్ట్ ఫియర్ వచ్చేసి నా కెరియర్. వావ్, నీ బిగ్గెస్ట్ ఎప్పుడైతే ఫియర్ పోతుందో తెలియదు కదా అని. చెప్పమంట. మా డాడీ ఏదైనా చెప్పు. నార్మల్గా దేనికి ఎక్కువ భయపడతావు? మా డాడీ చెప్పు దీపిక. కదా. అవుట్ సైడ్ ద ఫ్రేమ్ ఉన్నావు కదా వాళ్ళ నువ్వు కూడా. డాడీకి అవి చాలా భయపడతాను. నేనైతే మా మమ్మీకి భయపడతా. నీ బిగ్గెస్ట్ ఫియర్ మీ మమ్మీయా? ఎవరైనా నమ్ముతారా ఇక్కడ అందుకే ఉన్న నువ్వు కూడా వాళ్ళు? రావే. సో మేము అందరం నమ్మము దీపిక బిగ్గెస్ట్ ఫియర్ వాళ్ళ మమ్మీ అని చెప్తే. సో ఇప్పుడు వీళ్ళ బిగ్గెస్ట్ ఫియర్ చెప్పారు కదా, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాము. వాట్ ఎంబారసెస్ యూ ది మోస్ట్? ఇది నాకు అడుగుతూ నాకన్నా బాగా అడుగుతూ తెలుస్తుంది. నిమిషకి ఎక్కువ ఎంబారసింగ్ తెప్పించే మూమెంట్స్ ఏంటి అంటే బస్ లేట్ అవ్వడం, కాలేజ్లో లెక్చరర్స్ తిట్టడం, క్యాంటీన్కి రమ్మంటే మేము వెళ్ళకపోవడం, తనని ఒక్కదాన్ని పంపించడం. ఇప్పటివరకు తిట్టలే, కానీ మేమే మజాక్ చేసినాం సార్. ఏ లేదు, తిను లేటెస్ట్ ఉండే, తిన కోసం మేము అవుతుండే, అందరం కలిసి తిట్లు తిని క్లాస్కి వెళ్తుండే. నీకు ఎంబారసింగ్ నువ్వు కొంచెం పైకి ఫోన్ నడిపోతుంది. అదే కదిలిచ్చి ముందు చెప్పండి. క్రౌడ్ ఉన్నప్పుడు నడవాలి. ఓకే, నెక్స్ట్. నాకైతే అందరి ముంగట రెడీ కావాలంటే భయం. కానీ మస్తు రెడీ అయ్యి మాత్రం వస్తుంది అందరి ముందుకి. కానీ షై ఫీలింగ్ చాలా ఉంటుంది నాకు, మీకు తెలియదేమో. నెక్స్ట్, మంచి క్వశ్చన్స్ అడగండి. వాట్స్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ మెమొరీ? ఆల్ టైమ్ ఫేవరెట్ మెమొరీ వచ్చేసి నాకైతే నా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం. నా ఫస్ట్ బంక్, మేము ఫ్రెండ్స్తో పోయిన బంక్, నేను దీపిక భారీగా వెళ్ళాము. సో అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మెమొరీ. అండ్ జేఎన్టీవీలో ఎక్కాము మేము, ఎన్టీఆర్ గార్డెన్లో జేఎన్టీవీ ఎక్కినాం. దట్ వాస్ మై ఫేవ్ ఆల్ టైమ్ మెమొరీ. నీకు మమత? నాకు చిన్నప్పుడు మార్కెట్లో వెళ్ళిన కమ్మలు రెండులో వావ్. దొంగతారు. నీకు దీపిక? ఏం లేదు. చైల్డ్హుడ్లో ఇలాంటి దీపిక అవుట్ సైడ్ ది ఫ్రేమ్ ఉంది, ఇప్పుడు తను కూడా చెప్తుంది. చెప్పు ఏం ఆల్ చెప్పాలి? టైమ్ ఫేవరెట్ మెమొరీ. ఏముంది, నాకు నేను అలోన్ ఉండడం, ఫ్రేమ్ అంతే. చూసిరా, సింగిల్ ఉండడం ఆమెకి ఇష్టం అంట, అలోన్గా ఎవరు లేకుండా So, దయ్యం లాగా. అంతే, ఒక్కదాన్ని ఉండడం. కదా. సో భార్గవి కూడా చెప్తాను. చెప్పు భార్గవి. ఆల్ టైమ్ ఫేవరెట్ నా ఫ్యామిలీతో బయటికి పోవడం, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, అంతే. ఈ టూ మూమెంట్స్. అంతే. ఎగ్జామ్స్ రాసేది అంటేనే ఎంబారసింగ్ మూమెంట్ అసలు, దానికి చదవడం అంటేనే ఆపోజిట్. ఫేవరెట్ మెమొరీకి ఆపోజిట్. నెక్స్ట్, వెన్ డూ యూ ఫీల్ ద సేఫెస్ట్? సేఫెస్ట్ With my family. అంతే, ఎవరైనా ఫ్యామిలీతో. ఫ్యామిలీలో ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నప్పుడు సేఫ్గా ఫీల్ అవుతుంది? ఫాదర్, ఆబ్వియస్లీ పేరెంట్స్, ఓకే, డాడీ. డాడీ, మా డాడీతో మదర్, ఫాదర్, డాడీ అంతే. వుడ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ బ్రేవ్? ఆబ్వియస్లీ ఎస్. ఇంత యాక్టింగ్ చేస్తుంది కానీ చెప్పు. రీజన్ ఏముంటది? అదే నిన్ను నువ్వు బ్రేవ్ అని ఎందుకు అనుకుంటావు? నేను నాకు తెలివి బాగుంది కాబట్టి. తెలుగు అంటే బ్రేవ్ అన్నారు నిమిష. నిమిషకు అసలు ధైర్యం లేదు. తను ధైర్యం. ఎవరైనా ఏమైనా అంటే తను రిటర్న్ అనదు వాళ్ళని. ఇక్కడ అంటాను గాయస్, నాకు ఎక్కువ కోపం వస్తే మాత్రం పక్కా అంటాను. ఎప్పుడు 100కి పీక్స్కి పోయినప్పుడా? అంతే కదా. చూసిరా. నెక్స్ట్, నీకు మమ్మతో కొట్లాడిస్తుంది పోయి. నువ్వు బ్రేవేనా? నువ్వు దీపిక? లొల్లి పెట్టుకుంటా ఫస్ట్. దీపిక అయితే బ్రేవ్. వాట్స్ యువర్ ఫేవరెట్ క్వాలిటీ అబౌట్ యువర్ సెల్ఫ్?
నీ ఫేవరెట్ క్వాలిటీ నీ లోపల? నా ఫేవరెట్ క్వాలిటీ వచ్చేసి ఏం చెప్పాలి? నేను చెప్పేసా ఫ్రెండ్స్, నేనైతే చెప్పాలా? అందరితో కలిసిమెలిసి మాట్లాడుకుంటా ఉంటా. నాకు నిమిషాలో ఫేవరెట్ క్వాలిటీ లిప్స్టిక్. మేకప్ బాగా వేసుకొని మంచిగా నీట్గా రెడీ చేస్తాను. నాకు ఎంత ఓపిక లేకపోయినా, ఫీవర్ వచ్చినా, ఎగ్జామ్ ఉన్నా, ఏమైనా కూడా నీట్గా రెడీ అయ్యి వస్తుంది ఖచ్చితంగా చూడడానికి. ఎందుకంటే లిప్స్టికే మన ఫేస్ కి లుక్ ఇస్తుంది guys. అది కానీ గుర్తుపెట్టి ఇప్పుడు వేసుకోలే గాయస్. అవును ఇప్పుడు వేసుకోలే అంటే లిప్ గ్లాస్ కూడా మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ నువ్వు చెప్పే ఫేవరెట్ క్వాలిటీ అబౌట్ యువర్ సెల్ఫ్. చెప్పే, నీలో నీకు ఎక్కువ ఏమి ఇష్టం, ఏమి నచ్చుతుంది? చదువు బిడ్డ ఈమె, ఆమెకి అదే నచ్చుతుంది. ఆమెకి ఇప్పుడు చదువుకోవడం నచ్చుతుంది. దీపిక నీకు నేనైతే అందరితో కలిసిమెలిసి మాట్లాడడం, టాకిటివ్. నేను అదే అందరితో చాలా గొడవలు పడుతుంది గాయస్. మాట్లాడుతూనే. ఆమె మాట్లాడినా మనకు గొడవ పడినట్టే ఉంటుంది. నెక్స్ట్, వాట్ 3 words వుడ్ యూ సీ టు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్? చెప్పు, love, care. చేసుకోవడానికి ఏమేమి చెప్తావు? 3 words. కేరింగ్, షేరింగ్, ఇంకా ఇంపార్టెన్స్, వాల్యూ ఇవ్వడం. ఇయ్యు. ఓకే, నువ్వు? లీవ్ లవ్ లవ్. నాకేం లేవు అవన్నీ ఉంటే ఎప్పుడో బాగుపడుతుంది నేను. వాట్ ఈస్ సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్? వాట్ ఈస్ సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్. ఏముంది అట్లా ఏమి. ఏం లేదనుకుంటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు స్కిప్ అయిపోయింది ఈ క్వశ్చన్. చేయండి. నెక్స్ట్, వాట్స్ యువర్ బిగ్గెస్ట్ లైఫ్ రిగ్రెట్ సో ఫార్? ఎప్పటికీ నువ్వు ఈ మ్యాటర్ పైన రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటి? రిగ్రెట్ ఫీల్ అయ్యేదంటే ఫ్రెండ్స్ స్టోరీ నాదైతే అదే. అప్పుడప్పుడు పేరెంట్స్కి అబద్ధం చెప్తాం కదా అది. కాలేజ్కి వచ్చిన అని చెప్పేసి బాధ పడుతుంది కదా. మా మమ్మీ నా మైకురాలు చేస్తుంది. నా మీ బిగ్గెస్ట్ మమ్మీ అమ్మాయికి రాలేను చేయడం కాదు. చేస్తాయి మా అమ్మ మైకురాలైనా ఇంకా మైకురాలు చేస్తుంది. అదొక రిగ్రెట్ అంతే. అప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. నువ్వు నువ్వు చెప్పే మమ్మీ చూస్తున్నా. రిగ్రెట్ ఒక్కటి కూడా లేదా? అంటే ఎప్పుడన్నా తక్కువ మార్క్స్ రావడం, అంటే నీ మైండ్, నీ లైఫ్ మొత్తం స్టడీయే కదనే. రిగ్రెట్ మరి వచ్చేసి చదువు బిడ్డ అయిపోయింది మమ్మల్ని. ఈ అబద్ధం మెసేజ్, నేను అబద్ధం చెప్పడం. నాకేం లేదు, నేనేం చెప్పాను అబద్ధాలు. నో, నేను చెప్పాను. డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? సమ్ టైమ్స్ ఓహో person ని చూసి. నిమిషా. ఒక పర్సన్ ని చూసి బయటికి వాళ్ళతో ట్రావెల్ చేసినామంటే అప్పుడు అర్థమవుతుంది. నిమిషం ఎవరు? I don't believe in love at first sight. Someone just asked you on your dream date. Someone ఎవరైనా నిన్ను నీ డ్రీమ్ డేట్ గురించి అడిగారు, అంటే ఇట్లా డేట్కి వెళ్దాం, నువ్వు నీకు డ్రీమ్ వస్తుంది కదా ఏదైనా డేట్, అట్లాంటిది ఎవరైనా అడిగిరా? నేను అడిగినా కదా తీసుకోమని. చూడండి గైస్, పక్క నుంచి దీపిక ఎలా అంటుందో ఆఫ్ ఆడికి కెమెరా ఎప్పుడు తనకి కెమెరాలోకి రావడం ఇష్టం లేదు, కానీ మధ్యలో వీడియోలో పుల్లలు వేయడం మాత్రం ఇష్టం. ఇష్టం. నన్ను చూసి అనుకో మీరు భయపడతారు ఫ్రెండ్స్. అలా నేను వాట్ మంచిగా ఆర్ 3 things యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ ఏ పార్ట్నర్? అది ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, మీ ఇష్టం. చెప్పేరు. True one. 3 things చెప్పాలి. ట్రూగా ఉండడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం. నాకైతే అది తెలుసు, ఇంపార్టెన్స్, కేరింగ్, అదే ఒకటి. నాకైతే ఇంకేం ఉండదు. నీకు నేను అవే కదా వాళ్ళ ఉండాల్సింది. పేరెంట్స్ తర్వాత మనం ఫ్లోలు ఇది కూడా మా loyalty. వాళ్ళు. నెక్స్ట్ నువ్వు దీపిక. ఏముంది వాళ్ళ పేరెంట్స్ తర్వాత నేనే అని చెప్పాలి. దేవుడా, ఇది కూడా expectations ఒకటి. ఉన్నాయి guys After వీళ్ళకి. parents అంటే మనం అనే మనమే చెప్పాలి ఉండాలి కదా అని. అంతే. లవ్ కేర్ చక్కవచ్చు. వాట్ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ మీ? In you, ఎస్, బాగా ఫ్రెండ్లీ Friendly ఫ్రెండ్లీ ఉంటుంది. నేచర్ అందరితో మంచిగా ఉంటుంది. ఒకవేళ తనకి నచ్చని వాళ్ళంటే దూరం పెట్టేస్తుంది. పెట్టేస్తుంది ఫస్టే. అది కానీ లొల్లికైతే ఫస్ట్ caring పోతుంది. చాలా చూపిస్తుంది. ఒక ఫ్రెండ్ అనుకుంటే సరే ఇది నా పర్సన్ నాది అనుకుంటే జాన్ ఇచ్చేస్తుంది. ఇది మాత్రం పక్కా. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ మీ? ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఇది ఫస్ట్ టైం కాలేజ్లో నాకు కూర్చోలో పక్కన అడిగింది.
నో నేను అడగలేదు. నేను పట్టుకొచ్చిన ఈమె వచ్చి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఈమె నన్ను మధ్యలో పట్టేసుకుంది అనమాట స్టెప్స్ దగ్గర. ఏ రా పోదాం దా మన ఇద్దరం కూర్చుందాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ నేను తీసుకెళ్ళిపోయినా దీపిక ఫస్ట్ ఇయర్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో First ఫస్ట్ day. Yes. బాగా Second day. సెకండ్ డే దీపిక పట్టుకొచ్చేసింది దాని మధ్యలో కిడ్నాప్ చేసేసింది. మా ఎప్పటి నుంచి మా అమ్మతోనే ఉంది వెళ్ళిపోమని కూడా వెళ్ళిపోతలేదు. ఎస్ ఫోన్ ఇంకా అయిపోయింది, డిగ్రీ అయిపోయింది గాయస్, ఇంకేం ఏ పోతుంది. పోయినా మధ్యలో కానీ మళ్ళీ వచ్చేసి ఇట్లా గ్యాప్ వచ్చింది కదా, అంతే మళ్ళీ issues దగ్గరికి మళ్ళీ అయిపోయింది. దగ్గరికి అయిపోయినా 2 to 3 months అయిపోయింది అని నువ్వు చెప్పు. ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ మీ. ఈమె నాకు ఇంటర్ నుంచే తెలుసు ఫస్ట్ ఇయర్. వాళ్ళిద్దరు ఇంత చెప్పలేదు కానీ మేము అప్పుడు ఇంత క్లోజ్ లేకపోతుండే, ఎందుకంటే మాది మొత్తం కోవిడ్లోనే అయిపోయింది, హాలిడేస్, మేము కాలేజ్కి వెళ్ళకపోతుండే. ముందు ఫస్ట్ మా మ్యాథ్స్ సార్కి కానీ ఉన్నన్ని భయపడలేకపోతుండే, రోజులు కొంచెం మంచిగా మంచిగా ఉంటుంది. కాలేజ్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ సార్ మాత్రం సాడిస్ట్ ఉంటుండే, మీరు ఏమన్నా అనుకోండి. అమ్మో కాలేజ్ నేమ్ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేను. హూ ఈజ్ యువర్ ఫస్ట్ క్రష్? చెప్పాలా నేను? చెప్పు. ప్రభాస్ ప్రభాస్ తర్వాత షణ్ముఖ్. సెలబ్రిటీస్ కాకుండా ఆ. ఎవరు సెలబ్రిటీస్ కాకుండా మీ లోకాలిటీలో ఉండేవాళ్ళు? క్రష్ ఎవరిని చూసిన వాళ్ళు? నా Crush. క్రష్ ఇప్పటి వరకు ఎవ్వరు లేరు. ఎవరు అబ్బా బట్ వద్దు క్రష్ ఇప్పుడు నేను రివీల్ చేయాలి తెలుసుకోవట్లేదు, బట్ మీకోసం నేను రివీల్ అబ్బా నిమిషా. చెప్పు నిమిషం ఎవరు ఫస్ట్ క్రష్? అది వీళ్ళకి కూడా తెలుసు. చెప్పు. మా కాలేజ్లోనే ఎవరు? అది గేమ్స్ ఆడుతున్నారు చెప్పాలి వద్దా అని ఆలోచిస్తున్నాను. నిమిషం. మరి చెప్పే. ఎలా చెప్పాలో అని ఏ వద్దే చెప్పకు, నేమ్స్ ఎందుకే రివీల్ చేయడం. ఉన్నారు ఒక క్రష్ ఉన్నారు చాలా అంతే. సరే, పర్లేదు. కాలేజ్ లో నాకు ఉన్నారు, బట్ నేను రివీల్ చేయదలుచుకోలేదు. సారీ ఫ్రెండ్స్. సారీ గాయస్ మై డియర్ ఓకే ఫ్రెండ్స్. ఓకే. ఏ వ్లాగ్స్ ఇస్తారు అప్పుడు ఒకసారి మన కాలేజ్లో ఆయన అదే నేను ఆయన వచ్చి చూడే మంచిగా ఉండే ఆడ కూడా చూడడానికి బాగుంటున్నారు. బాగా నువ్వు నేను ఒకసారి ఉన్నప్పుడు కూడా ఒక ఆయన వచ్చింది చూసినావా, గుర్తుందా? Snap పెట్టినావు. కాలేజ్ కి. క్రేజీ ఉండే. నీకెవరు ఫస్ట్ క్రష్? నా ఫస్ట్ క్రష్ నేను చెప్పా. సరే అందరిని అడుగుతుంది కదా, మనం బాగా బాగా first. అడుగుదాం. Hello. క్రష్ ఎవ్వరు లేరు ఇప్పటిదాకా. చెప్పు. ఎవరైనా వస్తే చెప్తా. పెద్ద ఇది మాత్రం నిజంగా నేను crush accept లేరు. చేయను guys, నేను క్రష్ accept లేరు చేయను. ఈ vlogs కొంచెం నచ్చిన పర్సన్ vlogs ఇస్తుంది భార్గవి. నచ్చిండు అని అన్నాను. థింక్ చైల్డ్హుడ్ నుంచి స్కూల్ ఫ్రెండ్ పెన్సిల్ ఇచ్చి చాక్లెట్ ఇవ్వడం, డబుల్ చాక్లెట్ వాళ్ళు కూడా క్రష్లే. స్కూల్లో 2 చాక్లెట్లు, బర్త్డే రోజు ఒక చాక్లెట్ కాకుండా 2 చాక్లెట్ గర్ల్స్ ఇచ్చేటోడు. బాయ్స్ కలిపి కూర్చోబెడుతుండే కదా, అప్పుడు చెప్పు. మంచి ఫ్రెండ్స్ ఉంటుండే. పెరుగుతున్న కొద్దీ Distance. అయిపోయారు అందరూ. సో సరే అయిపోయింది సరే అంతా.